జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణం శాంతినగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ లక్ష్మీనారాయణ, మెట్పల్లి టౌన్ ఎస్ఐ శ్యామరాజ్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎస్ఐలు, పోలీసులు సుమారు 75 మంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేవని 4 ట్రాలీ ఆటోలని 90 ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆన్లైన్ మోసాలకి పాల్పడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత మద్యం, గంజాయి లాంటి వ్యసనాలకి పాల్పడకుండా ఉండాలని, సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా ఆశపడతారు వస్తువు కావచ్చు, నిజమే కావచ్చు అనుకుంటుంది. అదేవిధంగా ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఉంటాయి సైట్, అదే సేమ్ మీకు అదే ఉంటుంది, ఏదో ఒక వర్డ్ చేయడం ఉంటుంది, వేరే సైట్ వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి విధంగా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది జరుగుతుంది, చాలా మంది కంటే ఆల్మోస్ట్ మీ దాంట్లో కూడా జరిగే ఉంటుంది. నాకు తెలిసి ఎవరికొకరు జరిగే ఉంటుంది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ అండి, ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వస్తే ఏం జరుగుతుందంటే మీకు ఆ నంబర్ ను బ్లాక్ చేయడం, అంటే మీకు వచ్చిన నంబర్ ను బ్లాక్ చేయడం, మీరు పోయిన మనీని కూడా మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేసి అకౌంట్ లో మనీ మేము కోడ్ ద్వారా మళ్ళీ మీకు ఒక 1-2 మంత్స్ టైం పడుతుంది, కానీ మీ డబ్బులు మీకు. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా చాలా పోతున్నాయి. సిఈఐఆర్ అని ఒక పోర్టల్ వచ్చింది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి నేషనల్ వైడ్ గా ఒక పోర్టల్ వచ్చింది. సిఈఐఆర్ అంటారు దాన్ని. మీ మొబైల్ ఫోన్ పోతే ఇంత ముందు లాగా భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ లో మీ ఐఎంఈ నంబరు, మీరు కొన్న అది ఉంటాయి కదా ఆ బిల్ తీసుకొని వస్తే దానిలో ఎంట్రీ పెడతారు. త్రూఅవుట్ ఇండియాలో మీ ఫోన్ ఎక్కడున్నా ఇమీడియట్ గా బ్లాక్ అవుతుంది. అదే విధంగా మీరు బ్లాక్ అయిన ఫోను ఎవరైనా వాడితే ఎక్కడ వాడినా ఇండియా మొత్తంలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఎక్కడ వాడినా ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దగ్గర మన జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఒక 40-45 ఫోన్లు పోలీస్ సీజ్ చేయడము, ఆ సంబంధిత వ్యక్తులకు అందజేయడం కూడా జరిగింది. కాబట్టి మీరు అది కూడా ఫోన్లు కూడా ఇప్పుడు రీసెంట్ ఫోన్ అందరికీ ఉంటాయి, ఒక్కొక్కరికి మినిమం 1-2 ఫోన్లు అయితే ఉంటాయి. పోవడం కూడా సహజం. పోవడం అంటే మనం పడేసుకోవడము కావచ్చు, లేకపోతే ఎత్తుకోవడం కావచ్చు, రకరకాలు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ ఫోన్లకు సంబంధించి కూడా మీరు గమనించండి. ఇది ఒకటి, ఫోన్లు, సైబర్ రిలేటెడ్, ప్లస్ గాంజా, ప్లస్ సీసీ కెమెరాలు కూడా మీరు జాగ్రత్తగా మీ ఎవరైతే అఫోర్డబిలిటీ ఎవరైతే పెట్టుకోవాలో వాళ్ళు పెట్టుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికి సహకరించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.